ఇతన్ని నమ్మొచ్చా? ట్రస్ట్ వర్దినెస్, కమిట్మెంట్ అంటారు. కమిట్మెంట్స్ అంటే నిబద్ధతలని అర్థం కూడా ఉంది. నిబద్ధత అంటే మాట ఇచ్చి నిలబెట్టుకోవడం. అది నిలబెట్టుకున్నాండి ఇతను నమ్మొచ్చు అంటాం మనం. మాట ఇస్తే నిలబెట్టుకోవడం. ఫలానా టైంకి నేను వస్తానంటే ఫలానా టైంకి రావాలి, ఫలానా పని నేను చేస్తానని మాటిస్తే చేయాల. నీ అవసరం కోసం నువ్వు అడిగావు నన్ను 1000 రూపాయలు ఫలానా సమయానికి అప్పుగా తెచ్చిస్తానంటే ఇచ్చేయాల. ఒక మనిషిని నమ్మొచ్చో నమ్మకూడదో అతని మనసులో ఏం ఆలోచిస్తుండని దాన్ని బట్టి చెప్పలేము. వారి వారి మనసుల్లో ఏం ఆలోచనలు ఉంటాయో మనకు తెలియదు బయటికి. అది వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ సొంతం. మీకు ఎటువంటి ఆలోచనలు ఉన్నా సెన్సార్లు లేవు, ఎవడు అడగడానికి కూడా లేదు. నీ అంతటి నువ్వు చెప్తే నీ ఆలోచనలు ఇవ్వని నాకు తెలియాల్సిందే. ఒకసారి నీ ముఖ కవళికలను బట్టి, నీ బాడీ లాంగ్వేజ్ని బట్టి కొంత అర్థమవుతుంది, కానీ అంతా తెలిసే అవకాశం లేదు. ఒకవేళ నువ్వు బహిరంగంగా చెప్పినా నిజంగా నువ్వు ఆలోచిస్తుంది చెప్తున్నావు లేదు కూడా నాకు తెలియదు. కాబట్టి నీ ఆలోచనల గురించి నాకు గొడవ కాదు. రెండోది నీ మాటలు. నువ్వు చెప్పే మాటలను బట్టి నువ్వు ట్రస్ట్ వర్దినా, నేను నమ్మొచ్చలేదో నేను తేల్చలేను. నువ్వు మాటల రూపంలో చెప్పినా చెప్పకపోయినా నీ ప్రవర్తన ఫైనల్గా నిర్ణయిస్తుంది. సరే రాము, విపరీతంగా ఆకలిగా ఉంటే డిపార్ట్మెంటల్ స్టోర్లో 2 సార్లు చక్కెర తిన్నాను రా అని చెప్పావు నువ్వు. రాము అంటే నీ ఫ్రెండు. రాము అనబడే నీ స్నేహితుడు ఈ విషయాన్ని అక్కడే వదిలేస్తాడని నీ ఆశ. రైటే. 1 గంట గడిచేసరికి సుబ్బరావు వచ్చి నేను అడిగాడు, ఏరా నువ్వు డిపార్ట్మెంట్ స్టోర్లో దొంగతనం చేస్తుంటే పోలీసులు పట్టుకుని జైలు వేశారట కదా అన్నాడు. జరిగింది ఏంది? ఆకలి అయితే 2 సార్లు చక్కెర తిన్నాడు. అది నీ ఫ్రెండ్కి చెప్పాడు. ఇక్కడ విషయం ఎట్లా వచ్చింది? సుబ్బరావు నాడు వచ్చి డిపార్ట్మెంట్ స్టోర్లు దొంగతనం చేస్తుంటే పోలీసులు పట్టుకుని జైల్లో వేసారు దాకా పోయింది. ఆడి దగ్గరికి ఈ సమాచారం ఎట్టపోయింది? ఒకసారి మన మనసుల్లోని బాధలు, బరువులు దించుకోవాలనిపిస్తుంది. నాకు ఎవరో ఒకరు ఉన్నారనే అభిప్రాయం కలిగినప్పుడు వాళ్ళ ముందు చెప్పుకోవాలనిపిస్తుంది. ఎవరి ముందు ఆ బాధలు దించుకోవాలా? అర్థమైంది కదా? ఎక్కడైతే ఆ సమాచారం భద్రంగా ఉంటుందో, అక్కడే ఆగిపోతుందో అక్కడే దించాలి. స్నేహం అన్నప్పుడు కూడా ఒక స్నేహితుడికి నువ్వు ఏ విషయం చెప్పినా నీ పర్మిషన్ లేకుండా ఈ విషయం బయటికి వెళ్ళకూడదు. స్నేహానికి మొదటి రూల్ అది. అది ఇక్కడ ఉపయోగిస్తే ఈ రాము అనేవాడు నీ స్నేహితుడు అనుకున్నావు, వాడు నెక్స్ట్ నిమిషంలో బ్రాడ్కాస్ట్ చేసి పడేశాడు మొత్తాన్ని. ఇంక రూమర్లు ఎట్ట బాగా తెలుసుగా. వాడు ఒకడు తెచ్చాడంటే 100 మంది తెచ్చారని 10 రౌండ్లు కొట్టొస్తుంది. అట్లాగే నువ్వు 2 సార్లు చక్కెర తింటే దొంగతనం చేసావని, పోలీసులు పట్టుకున్నారని, జైలు తీస్తారని ఎంత దూరం పోయిందో చూడు. ఇదంతా సుబ్బరావు అనేవాడికి ఎట తెలుస్తుంది, రాము అనేటోడు చెప్తే తెలుస్తుంది. నీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు, ఒక్కోసారి బాధలు, ఒక్కొక్కసారి బరువులు నీ స్నేహితుడి దగ్గర దించితే అక్కడ ఆగిపోవాలి. డెడ్ ఎండ్ అయి ఉండాలి. అది క్లోజ్. నువ్వు చెప్పుకోవచ్చు కావాలంటే, ఆడు చెప్పకూడదు. మనకి ఎట్లుంటుందంటే మన జీవితాల్లో ఇది చాలా రహస్యం. ఎవరికి చెప్పొద్దని స్నేహితుడికి చెప్తే చాలా రహస్యం, బాగా గుర్తుంటుంది వాడికి. వాడి క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నవాడి దగ్గరికి వెళ్ళి చాలా రహస్యం ఎవరికి చెప్పొద్దని ఆడు చెప్తాడు. ఇంకో మహిళ అయితే ఎవరికి చెప్పొద్దని చెప్తే ఈమె ఇంకో మహిళకి, ఆమె ఇంకో మహిళకి, ఆమె ఇంకో మహిళకి. పురుషుడా స్త్రీనా చర్చ కాదు, ఒక్కొక్కటికే చెప్తారు వీళ్ళు. సత్యం గడప దాటి లోపల అసత్యం ప్రపంచమంతా తిరిగి వస్తుంది. రూమర్స్ అట్ట పోతాయి. ఎక్కడైతే నీ సమాచారానికి భద్రత ఉండదో అక్కడ దాన్ని నువ్వు బయటేస్తే ఆ నువ్వు స్నేహితుడు కాదు. అతని ముందు చెప్పుకోవడానికి లేదు. ఇక ఏం చెప్పుకోవడానికి లేకపోతే ఏం సంబంధాలు ఉంటాయి? ఎదురు పెడితే హలో హలో, షేక్ హ్యాండు, నవ్వడము, కలిసి టీ తాగడం, పెళ్ళిళ్ళప్పుడు పోయి పెడితే మేసి రావడం, అంతే. ఇంకేముండవు అంతకంటే సంబంధాలు. లక్షల్లో లావాదేవీలు జరిగే పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా కేవలం నమ్మకం మీద వ్యాపారం చేస్తారు. డబ్బు కావాలంటే ఆ మొత్తం రాసి సంతకం చేసి చిత్తు కాగితం పంపినా కూడా డబ్బులు పంపిస్తారు. నమ్మకం లేని చోట లావాదేవీలు నడవు, వ్యాపారం కూడా నడవదు. వ్యాపారంలోనే అంత పెద్ద ఓ కమిట్మెంట్, నిబద్ధత, ట్రస్ట్ వర్దినెస్ ఉంటే మామూలు సంబంధాలు లేకపోతే ఎట్లా? పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చి అవసరాలు తీర్చుకొని మోసం చేసే మగవాళ్ళు, ఎక్కడన్నా ఒకరిద్దరు ఆడవాళ్ళు, డబ్బు సర్దుతామని చెప్పి మాట ఇచ్చి అతని మీద ఆధారపడి ఇతను మరొకరికి మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు, మేలు చేస్తే తిరిగి మేలు చేయకపోతే పోయినావు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు,
తల్లిపాలు దాగి తల్లి రొమ్ములు గుద్దేవాళ్ళు, ఏరు దాటాకి తెప్పదగలేసేటోళ్ళు, వీరికి నిబద్ధత లేదు, మాట ఇవ్వక్కర్లేదు. మాట ఇవ్వనని చెప్పే హక్కు నీకుంది. నేను ఒక పని ఒక వ్యక్తి అడుగుతాడు, నేను చేయననొచ్చు, హక్కు నీకుంది. మాట ఇచ్చాక దాన్ని నిలుపుకునే నిబద్ధత నీకు ఉండాలి. అదే నీ బాధ్యత. ఇతన్ని నమ్మరాదు, ఇతన్ని నమ్మవచ్చు. ఇతని మాట నీటి మూట, ఇతనికి పని చెప్పేకంటే అడవిలో మానుకు చెప్పటం మేలు, ఇట్లా అనిపించుకుంటారా? ఇతన్ని నమ్మవచ్చు అనాలంటే ఆ నమ్మకానికి తగిన ప్రవర్తన నీలో కనపడాలి. ఇతను మోస్ట్ అన్రిలయబుల్, ఇతను ఏ మాట ఇచ్చారో నమ్మడానికి వీల్లేదు అని అనిపించుకోవడమా? ఇతను నమ్మచ్చు అనిపించుకోవడం. అందుకనే పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు, ఎవడన్నా ఉపదేశాలు ఇస్తే రాదు. జీవితాన్ని చూడాల. జీవితాన్ని చూస్తేనే ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు నీకు అర్థమవుతుంది. నాకు ఎవరు లేరే అనే ఫీలింగ్ నుంచి రావద్దండి. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఒక్కడే వచ్చినావు, తోడెవరు రాలే. పోయేటప్పుడు నువ్వు ఒక్కడే పోతావు, నీకు తోడెవరు రారు. నీకు అత్యంత ప్రీతిపాత్రమైన నీ భార్యాభర్త కూడా నీకు తోడు రారు. నువ్వు ఎంతో అపురూపంగా పెంచుకొని నీ పిల్లలు కూడా నీకు తోడేం రారు. నువ్వు సొంతంగా రావాల్సి. నీకు బాధ కలిగితే నిన్ను ఆసుపత్రిలో చేర్చొచ్చేమో కానీ నీ బాధ నువ్వు పడాల్సిందే. నీ బాధ నువ్వు పడాలా, నీ సావు నువ్వు చావాలా. ఎవరో ఒకరు నాకు లేరని గొడవేంది నాకు అర్థం కాదు. ఎవరు లేకుండా వచ్చావు, లేకుండా పోతున్నావు. మధ్యలో ఎవరో ఒకరు ఉండాలని పేరుతో నీ మనసులో ఉండి అన్నీ వాళ్ళందరికీ చెప్పుకుంటే ఈరోజు బాగున్నది మీ సంబంధం, ఇక్కడ మాట్లాడరు, రేపు చెడిపోగానే ఊరంతా మాట్లాడతారు. ఇవి మాట్లాడటం కుదరదు ఎవరి దగ్గర అనుకున్నావు, ఎవరికి చెప్పకూడదు, నీతో చచ్చిపోతాయి అంతే. నేను పోనీ ఏమవుతుంది, ఏమి నష్టమవుతుంది, నాకు ఎవరు లేరే అనుకున్న ఒక భావంతోనే కదా మహానటి సావిత్రి 16 ఏళ్ళు 17 ఏళ్ళప్పుడు జమినీ గణేశంతో నాకున్నాడు ఈ వ్యక్తి అనుకుని బయలుదేరింది. తప్పుల గురించి మాట్లాడడంలా ఆమె మీదనే ఆధారపడి కుటుంబం అంతా నడపడం ఆమె తండ్రి చేస్తున్నప్పుడు నా మీద ఆధారపడి బతుకుతున్నారని వాళ్ళందరూ తనుకున్నారని గట్టి నమ్మకం ఎట్టుండాలి ఆమెకి. లోకాన్ని అంతా అర్థం చేసుకునేంత వయస్సు, అంత అనుభవం ఆమెకు రానప్పుడు జమినీ గణేష్ నాకు జీవితంలో అద్భుతమైన వ్యక్తి నిర్ణయం తీసుకుంది. ఆయనకి అప్పటికే పెళ్ళయింది, పిల్లలు, ఇంకో ఆమెతో సంబంధంలో ఉన్నాడు, తెలియదు ఆమెకి. అయినా నా కోసం ఉంటాడు అనుకుంది. ఆమె కోరుకున్నంతగా ఆయన ఉండలేదు, బాధ కలిగింది. బాధను వదిలించుకోవడానికి ఆల్కహాల్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆల్కహాల్ బాధను తొలగిస్తుందా? ఆల్కహాల్ అమ్ముకున్న ఆదాయం కలిగిస్తుంది. మద్యం మనుషులు బాధలు తాత్కాలికంగా వదిలించినట్టు కనపడుతుంది. అదొక మత్తు మందు, అమ్ముకున్న వాళ్ళకి లాభాలను పండిస్తుంది. తెలియదు ఆమెకి. దాంట్లో సాంత్వనం పొందింది. చివరికి అంత గొప్ప నటి, కళ్ళతో నటించగలిగే అద్భుతమైన నటి బహుశా ఈ భూమి మీద ఇంతవరకు లేదని నేను అనుకుంటున్నా. ఆమె ఎంత దిక్కుమాల మరణం సంభవించింది. ఎందుకని దొరుకుతుంది అట్లా? కనీస నిబద్ధతలు ఒక వ్యక్తిలో ఉన్నాయో లేవో గుర్తించి అనుభవం రానప్పుడు నష్టపోతారు. నష్టపోవడాలు, అపజయాలు రావడాలు, దెబ్బతినడాలు ఇవన్నీ ఇష్యూస్ కాదు, ప్రతి మనిషికి జరుగుతూనే ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబట్టమే జీవితం అంటే. లెక్క చేయకూడదు వీటిని. రేఖ అనే సినిమా యాక్టర్ ఉంది, 70 ఏళ్ళ వయసు ఆమెకి. ఇప్పటికీ 17 ఏళ్ళ అమ్మాయి లాంటి అందాన్ని మెయింటైన్ చేస్తుంది. ఆమె ఈ జమినీ గణేశన్ కూతురే. ఆయనకు రెండవ సంబంధానికి వచ్చిన మొదటి పిల్ల. ఒక్కసారి నా కూతురు అని జమినీ గణేష్ చెప్పాలని కోరిక ఆమెకి. ఎన్ని అవమానాలు పొందింది, తట్టుకుంది, పోరాడేది, తట్టుకుంది. మనకు ఒక్క జీవితం ఉంటుందండి, ఇంకో జీవితం ఉంటుందో లేదో నాకు తెలియదు. ఉంటే ఇంకా కొన్ని జన్మలు ఉంటే అనుభవించండి, నమ్మిన వాళ్ళందరూ అనుభవించండి, ఎవరికి ఇబ్బంది. ఈ జీవితం ఉందని నాకు అర్థమవుతుంది. ఈ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాడాల్సిందే, నిలబడాల్సింది ఒకటే మార్గం. అందుకే నువ్వు నిబద్ధత ఉండాలా, నిబద్ధత ఉండే వాళ్ళని నీ చుట్టూ చేర్చుకోవాలి.